మొటిమలు వస్తే ప్రాబ్లం ఏంటి? అందరికీ వస్తాయి, టీనేజ్లో అందరికీ కామన్. దీనికి ట్రీట్మెంట్ ఎందుకు అనుకుంటున్నారా? మాట్లాడుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ స్వప్న లింగమల్లు, కాస్మెటిక్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. కొంతమందికి టీనేజ్లో కూడా పింపుల్సే రావు, కొంతమందికి 1 or 2 పింపుల్స్ వస్తాయి, కానీ మిగతా ఫేస్ అంతా క్లియర్గా ఉంటుంది. అంతవరకు ఓకే. కానీ కొంతమందిలో ఏం జరుగుతుంది, అసలు పింపుల్స్ ఎలా స్టార్ట్ అవుతాయి? పింపుల్స్ పెథోఫిజియాలజీ ఏంటంటే ఆయిల్ గ్లాండ్స్, ఆయిల్ సెక్రీషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ టైంలో ప్రాపర్ కేర్, ఆయిల్ కంట్రోల్కి కానీ లేకపోతే మైక్రోబియల్ ఇన్ఫెక్షన్కి కానీ ఈ పింపుల్స్ ఎక్స్టెన్సివ్గా రావడానికి అవకాశం ఉంటుంది. గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఈ విధంగా. అలా ఉంటే నిజంగానే కొంచెం అప్సెట్గా, కాస్మెటిక్గా డిస్ట్రెస్, అలాగే కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి. అయితే పింపుల్స్ ఎక్స్టెన్సివ్గా వచ్చాక తగ్గాలంటే టైం పడుతుంది. ఇంకా ఈ పింపుల్స్ న్యాచురల్గా క్లియర్గా రిజాల్వ్ అవ్వకుండా మచ్చలు, అలాగే మొటిమల గుంటలు కూడా లీవ్ చేస్తాయి. మచ్చలు ఇంకొంచెం ఎక్కువ టైం, అలాగే గుంటలు ఇంకా ఎక్కువ టైం పడుతుంది. పింపుల్స్ ఎక్స్టెన్సివ్గా ఉన్నా లేకపోతే మచ్చలున్నా యూ కెన్ ట్రై ఫర్ పీల్ ట్రీట్మెంట్స్. ఇక్కడ ఏంటంటే ఆయిల్ని కంట్రోల్ చేయడం, పింపుల్స్ని తగ్గించడం, కొత్తగా రాబోయే వాటిని ప్రివెంట్ చేయడం, అలాగే మొటిమల మచ్చలు తగ్గించడం, స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ చేయడం, అలాగే స్కిన్ బ్రైటనింగ్కి కూడా తోడ్పడుతుంది. కాన్ఫిడెన్స్ పోయి బాధపడుతున్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వడం ఈజ్ ఎ వెరీ బిగ్ గిఫ్ట్. ఈ గిఫ్ట్ మీరు ఎవరికైతే గిఫ్ట్ చేయాలనుకుంటున్నారో ఈ రీల్ షేర్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ స్వప్న లింగమల్లు, కాస్మెటిక్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్.